హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్. నేను ఒక నెల క్రితమే అమెరికా నుంచి తిరిగి వచ్చాను. నేను ఇండియాకు రాగానే ఇండియాలో నా వ్యాపారం ప్రారంభించడానికి నేను చాలా ప్రయత్నాలు చేస్తున్నాను. ఇంట్లో రోజుకో తమాషా జరిగేది. ఆఫీస్ నుంచి నేను అలసిపోయి ఇంటికి రాగానే మా అమ్మగారు నా భార్య మీద చాడీలు చెబుతూ నా ముందు కూర్చునేది. నీ భార్య ఇంట్లో ఉండదు, ఎల్లప్పుడూ ఇరుగు పొరుగు ఇళ్లలో వెళ్ళి కూర్చుంటుంది. ఇంటి గురించి కానీ బాబు గురించి కానీ అస్సలేమీ పట్టించుకోదు. ఎప్పుడూ పక్కింట్లో కూర్చొని ఉంటుంది. ఈ విషయం నిజమే. నా భార్య రేఖ నేను ఇంటికి ఎప్పుడొచ్చినా నా ఇంట్లో ఉండేది కాదు, ఎప్పుడూ పక్కింట్లోనే ఉండేది. నేను నా కొడుక్కి, బాబు ఒక గ్లాసు మంచినీళ్ళు ఇవ్వు అని అడిగి ఇంటి వాతావరణం ఒక్కసారి చూశాను. అంతా గందరగోళంగా ఉంది. ఇంట్లో సామాన్లు మొత్తం చెల్లాచెదురుగా పడి ఉండటంతో అమ్మా, రేఖ ఎక్కడికి వెళ్ళింది అని అడిగాను. బాబు, నువ్వు రేఖతో ఎందుకు మాట్లాడవు? తనకి చెప్పొచ్చు కదా, ఇంటిని బాబుని కొంచెం బాగా చూసుకోమని చెప్పి. నువ్వు తనకి ఎక్కువ స్వేచ్ఛనిచ్చావు, తనని నెత్తిమీద కూర్చోబెట్టుకున్నావు. అమ్మ చెప్పిన ఈ మాట విని నాకు కోపం వచ్చింది. అమ్మా, ఆ విషయం నువ్వే తనతో అడగొచ్చు కదా. నేను ఆఫీస్లో వర్క్ చేసుకొని వచ్చేసరికి చాలా అలసిపోయి ఉంటాను. ఇంటికి వచ్చి కొంచెం సేద తీరుదామనుకుంటాను. బాబు, నువ్వు చాలా బాగా చెప్పావు, కానీ నీ భార్య నన్ను అస్సలు అర్థం చేసుకోదు. నేను చెప్పింది ఎక్కడ వింటుంది? ఇంటి పరిస్థితి చూడు ఎలా ఉందో. పిల్లాడికైతే టైంకి స్నానం చేపించదు. ఆ మురికితోనే బాబు రోజంతా ఇంట్లో తిరుగుతూ ఉంటాడు. ఇంతవరకు ఆహారం వండలేదు. నీ భార్య మాత్రం బాగా మేకప్ చేసుకొని పక్కింట్లో పోయి కూర్చుంటుంది. నువ్వు నీ భార్యకి ఇదంతా అర్థమయ్యేటట్లుగా వివరించకుండగా నా మీద విరుచుకుపడతావు అని అమ్మ కోపంతో నాకు చెప్పింది. అమ్మ చెప్పేది విని నాకు చాలా చిరాకుగా ఉండి నేను తల పట్టుకొని కూర్చున్నాను. అదే సమయంలో రేఖ ఇంట్లోకి వచ్చింది. బాగా మేకప్ వేసుకొని మంచి అందమైన డ్రెస్తో నవ్వుకుంటూ తన ఇంట్లోకి వచ్చింది. ఆమెను చూసిన వెంటనే అమ్మ మళ్ళీ మొదలుపెట్టింది. చూడొక్కసారి ఇంటి పరిస్థితి ఎలా ఉందో నీ కళ్ళతో చూసి ఆ తర్వాత నీ భార్యని చూడు ఎలా ఉందో. ఇంట్లో కాలు కూడా పెట్టలేని పరిస్థితి ఉంది. చూడు మహారాణి పెళ్ళికి వెళ్తున్నట్లుగా దుస్తులు ధరించి ఎలా వస్తుందో. ఇలాగే ఉంటే ఏదో ఒక రోజు నువ్వు తలదించుకోవాల్సి వస్తుంది. రేఖ చేతిలో ఏదో ఒక పెద్ద బౌల్ ఉంది. ఆ బౌల్ని టేబుల్ మీద పెట్టేసి కిచెన్లోకి వెళ్ళింది. ఇంతసేపు నేను అమ్మ మాటలు విని విసిగెత్తిపోయాను. కొంచెం గట్టి స్వరంతో, రేఖ, ఎక్కడికి వెళ్ళావు ఇంతసేపు? ఈ సమయంలో ఎక్కడి నుంచి వస్తున్నావు? దానికి రేఖ, కొంచెం మెల్లిగా చెప్పొచ్చు కదండి, నాకేం చవుడు లేదు. బాబు కిరణ్, త్వరగా ప్లేట్లు తెచ్చి రెడీగా పెట్టుకో, నేను రోటీలు చేస్తాను. నేను అడిగిన దానికి సమాధానం కూడా ఇవ్వకుండగా తను కిచెన్లోకి వెళ్ళిపోయింది. అమ్మ ఇది ఒక అదునుగా భావించి, చూసావా నీ భార్య పద్ధతి ఎలా ఉందో. ఏదో ఒక రోజు నిన్ను నడి రోడ్డులో నిలబెడుతుంది, నీ పరువు తీస్తుంది. ఆ రోజు నీకు అమ్మ చెప్పిన మాటలు గుర్తొస్తాయి. ఆ మాటకు నాకు చిరాకు పుట్టి, చాలే అమ్మ ఇక ఆపు, రోజు ఇదే పరిస్థితి చూసి చూసి నాకు పిచ్చెక్కుతుంది. సరేలే, ఇప్పుడు నా మాటలేమీ వినవద్దు, తర్వాత నీకే అంత అర్థమవుతుంది. ఇప్పటికే నువ్వు నీ భార్యకు బానిసగా అయ్యావు అంది. ఈలోపు రేఖ రోటీలు చేసి తీసుకొచ్చింది. త్వరగా రండి, చాలా ఆకలవుతుంది అనేసరికి మేమంతా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాము. అందరూ కూర్చొని తింటున్నాము. డైనింగ్ టేబుల్ మీద సలాడ్, పెరుగు పచ్చడి, చట్నీ, ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి. కానీ నా చూపు ఆమె ఇంట్లోకి వస్తున్నప్పుడు తెచ్చిన ఆ బౌల్ మీద పడింది. తను ఆ బౌల్ను డైనింగ్ టేబుల్పై ఉంచింది. ఈ బౌల్ అయితే నువ్వు ఇంట్లోకి వచ్చేటప్పుడు నీతో పాటు తీసుకొచ్చావు కదా అని రేఖను అడిగాను. అంటే దాని అర్థం నువ్వు ఈ కూరను పక్కింటి నుంచి తీసుకొచ్చావా అనగానే రేఖలో కొంచెం ఆందోళన మొదలయ్యింది. అవును, మన పక్కింటి అమ్మాయి శ్వేత చాలా మంచి అమ్మాయి. తనతో మాట్లాడదామని తన దగ్గరికి వెళ్ళాను. మాటల్లో పడి సమయమే మర్చిపోయాను. ఎప్పుడైతే నేను సమయం గుర్తించానో, అయ్యో ఇంట్లో ఏమీ వండలేదే అని కంగారు పడ్డాను. అప్పుడు తను ఎంతో ప్రేమగా వండిన ఆహారంలో సగం నాకు ఇచ్చి సగం తను ఉంచుకుంది. ఈ మాట చెబుతూ రేఖ నీళ్ల జగ్గును ఎత్తుకొని ఆమె నుదుటిపై వచ్చే చెమటలను తుడుచుకుంటూ తను వంటగదిలోకి వెళ్ళిపోయింది. బహుశా తను నా ప్రశ్నల నుంచి తప్పించుకోవాలనుకుంది. అందుకే తను కొంతసేపు ఇక్కడే ఉంటే ఆమె దొంగతనం పట్టుబడి ఉండేది. కానీ ఆమె త్వరగా వంటగదికి వెళ్ళింది.
నేను అందరిలాంటి భర్తను కాను, నా భార్య మీద అనుమానం పడేవాడిని కాదు. కానీ రేఖ చేసే పని వల్ల నేను ఆలోచనలో పడాల్సి వచ్చింది. కారణం, అమ్మ యొక్క మాటలు ఒకవైపు అయితే రేఖ చేసే పనులు మరోవైపు. నేను రేఖకి మాట చెప్పాలనుకున్నా, నువ్వు పక్కింట్లోకి వెళ్ళొద్దు అని. అదే మాటను నేను తనతో రాత్రి చెప్పాను. తను నా మీద చాలా కోపంగా, పెళ్ళైన కొద్ది రోజులకే మీరు నన్ను ఒంటరిగా వదిలి వేరే దేశంలో 5 సంవత్సరాలు గడిపి వచ్చారు. నా గురించి మీరు అస్సలేమీ పట్టించుకోలేదు. నేను ఒంటరిగా ఎలా గడిపానో నాకే తెలుసు. ఈ మాట చెబుతూ తను ఏడ్చేసింది. ఏడుస్తూ, మీ అమ్మ నన్ను ఎప్పుడూ ఏదో ఒక విషయంలో ఎత్తి పొడుస్తూనే ఉండేది. నేను ఒంటరిగా ఉండి చాలా డిప్రెషన్లో కృంగిపోయాను. ఆ సమయంలో నేను పక్కింటి వాళ్ళతో మాట్లాడడం మొదలుపెట్టాను. ఇంటి మొత్తాన్ని నేనే చూసుకోవాలి. ఈ విషయాలేవి మీకు కానీ మీ అమ్మకు కానీ కనపడవు. నేను పక్కింట్లో కొంచెం సమయం వెళ్ళేసరికి మీకు అదే గుర్తుంటుంది. రేఖ చెప్పిందంతా నిజమే. అమ్మ నోటికి అద్దు అదుపు లేదు. నేను డబ్బు సంపాదించే ఉద్దేశంతో పెళ్ళైన కొద్ది రోజులకే అమెరికా వెళ్ళిపోయాను. నేను కొంచెం ప్రేమతో మాట్లాడి తనని ఓదార్చాను. తను కూడా నా మాట విని నిశ్శబ్దంగా ఉండిపోయింది. మరుసటి రోజు సెలవు దినం కావడంతో నేను లేటుగా లేద్దామని అనుకున్నాను. కానీ నా కొడుకు కిరణ్ ఏడుపుతో నా కళ్ళు తెరుచుకున్నాయి. మరి నేను కోపంగా గదిలో నుంచి బయటికి వచ్చాను. రేఖా, రేఖా అని అరిచాను. ఎదురుగా సోఫాలో అమ్మ కూర్చొని ఉంది. ఏం అరుస్తున్నావు? తను ఇంట్లో ఉంటే పలుకుతుంది కదా. ఉదయాన్నే లేచి మేకప్ వేసుకొని పక్కింట్లోకి పోయింది. తనకింటి పరిస్థితి పట్టలేదు, కొడుకు పరిస్థితి అస్సలుకు పట్టదు. నా కొడుకు కిరణ్ ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్నాడు. వాడి పరిస్థితి చూసి నాకు చాలా కోపం వచ్చింది. ఇప్పుడే నిద్ర నుంచి లేచాను. బాబు ఏడుపు, దానిపై అమ్మ మాటలు. నేను కోపంగా అమ్మని అడిగాను, అమ్మా, రేఖ ఇక్కడికి వెళ్ళింది అని. చెప్పాను కదా, ఉదయాన్నే మహారాణి గారు రెడీ అయి పైకి వెళ్ళారని. రోజు వెళితే పక్కింటికి వెళ్తుంది, లేదంటే మిద్దె మీద వెళ్ళి పక్కింటి వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటుంది. ఇంటి పరిస్థితి పట్టదు, తన కొడుకు పరిస్థితి పట్టదు, నా మాట అస్సలు వినదు అంటూ ఏడ్చేసింది. ఎన్నో ఆశలతో తనను ఇంటి కోడలుగా చేసుకున్నాను. తను వస్తే నేను కొంచెం సేద తీరవచ్చు అనుకున్నాను. కానీ తను వచ్చిన ఆశలన్నీ అడియాశలు చేసింది. నాకు జీవితంలో సంతోషం లేకుండా చేసింది. ఏం చెప్పాలో నీకు అరుణ్ నా పరిస్థితి గురించి? నువ్వు అమెరికా వెళ్ళినప్పుడు నేను రోజు ఇక్కడే ఏడుస్తూ గడపాల్సి వచ్చింది. అమ్మ మాటలను నేను అంతగా పట్టించుకునేవాడిని కాదు. కానీ ఈరోజు అమ్మ మాటలు వింటే నాకు చాలా కోపం వచ్చింది. మొదట నేను నా వ్యాపారాన్ని స్థాపించడానికి ఎక్కువ సమయం కేటాయించేవాడిని. రాను రాను అమ్మ మాటలు నా మదిలో బీజాన్ని వేస్తున్నాయి. అప్పుడు రేఖ డాబా మీద నుంచి కిందికి దిగుతూ కనిపించింది. తను ఈరోజు కూడా చాలా అందంగా తయారైంది. నీలిరంగు చుడిదార్ వేసుకొని దానికి మ్యాచింగ్ గాజులు వేసుకొని ఉంది. కానీ నేను ఈరోజు తన అందం ముసుగులో పడిపోను. ఈరోజు కూడా తన చేతిలో ఒక బౌల్ ఉంది, దాని మీద ఒక బట్ట కప్పి ఉంది. తను త్వరగా కిచెన్ వైపు నడుస్తూ ఉంది. నేను కోపంగా, ఇప్పుడేం తెచ్చావు ఈ బౌల్లో అని అడిగేసరికి దానికి తను గాబరా పడుతూ, అది నేను చక్కెర తెచ్చాను. మీరు ఉదయం పడుకొని ఉన్నారు, మీరు త్వరగా లేవరు, ఎక్కువసేపు నిద్రపోతారు అనుకున్నాను. ఇంట్లో చక్కెర అయిపోయింది, అందుకే నేను పైన ఇంటికి వెళ్ళి చక్కెర తీసుకొని వచ్చాను. 1 గంట నుంచి చక్కెర అడుగుతున్నావా కోడలా అని అమ్మ అడిగినప్పుడు నేను ప్రశ్నార్థకంగా రేఖ వైపు చూడ్డం మొదలుపెట్టాను. మేమిద్దరం ప్రశ్నలు అడిగేసరికి రేఖ ఒక్కసారిగా టెన్షన్ పడిపోయింది. ఆమె తనను తాను కాపాడుకునే ప్రయత్నం చేసింది. అవును, కొంత సమయం పట్టింది, అయితే ఏమవుతుంది? అయినా ఈ విషయానికి ఇంత ప్రాముఖ్యత ఇవ్వటం ఏమిటి? అయినా నాకేం పట్టిందని? అత్తయ్య గారు మరియు మీరు మాత్రమే త్వరగా టీ తాగే అలవాటు ఉంది, అందుకోసమే నేను అడగటానికి వెళ్ళాను. కానీ మీరు మాత్రం గొడవ క్రియేట్ చేయడం కోసమే చూస్తున్నారు. నేను మీకోసం ఎంత సేవ చేసినా మీరు మాత్రం నా ప్రేమను చూడలేరు. కేవలం నా పనిలోని తప్పులు మాత్రమే వెతుకుతారు అంటూ రేఖ వేగంగా కిచెన్లోకి వెళ్ళిపోయింది. తను వెళ్ళిన వెంటనే అమ్మ మళ్ళీ మొదలుపెట్టింది. చూసావా, నీ భార్య ఎలా మాట్లాడుతుందో, నాకైతే ఏ మర్యాద ఇవ్వదు అని అమ్మ గొనుక్కుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది. ఈరోజు రేఖ నా చూపుల నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నించడం నాకు అనుమానం కలిగించింది. అప్పుడే నా మొబైల్ ఫోన్ మోగడంతో నా ధ్యాస రేఖ మీద నుంచి ఫోన్ వైపు మళ్ళింది. నా కంపెనీలో పనిచేసే వర్కర్ నుంచి ఫోన్ వచ్చింది. నేను అతనితో మాట్లాడుతూ బిజీ అయిపోయాను.
టిఫిన్కు రేఖ ఆలు పరోటా చేసింది. ఇప్పుడు మేమిద్దరం బ్రేక్ఫాస్ట్ చేయడానికి కూర్చున్నాము. రేఖ ఒక ప్లేట్లో 4 పరోటాలు పెట్టి ఒక గిన్నెలో కర్రీ ఉంచి ఇంకో గిన్నెలో పచ్చడి ఉంచింది. బాబు కిరణ్, ఈ ప్లేట్ తీసుకెళ్ళి పక్కింటి ఆంటీకి ఇవ్వు అనడంతో మా అత్తగారు గట్టిగా అరుస్తూ, అయ్యో రేఖ, ఎందుకింత ఇవ్వాల్సిన అవసరం ఏముంది? మిగిలిపోయిన ఆహారం ఉంటే దానిని దాచిపెట్టండి, మధ్యాహ్నం తినవచ్చు, ఇబ్బంది ఏమీ లేదత్తయ్య గారు. శృతికి నా చేతి పరోటాలంటే చాలా ఇష్టం. తను చాలా ఇష్టంగా తింటుంది. ఒకవేళ మధ్యాహ్నం ఆకలిగా అనిపిస్తే నేను వేరే ఏదైనా వండుకొని తింటాను. ఈ మాట చెప్పి తను ప్లేట్ని కిరణ్ చేతికిచ్చేసింది. కిరణ్ ప్లేట్ తీసుకొని వెళ్ళిపోయాడు. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మేమందరం వచ్చి హాల్లో సోఫాల్లో కూర్చొని ఉన్నాము. రేఖ అంట్లు తోమడం కోసం కిచెన్లోకి వెళ్ళిపోయింది. కొంతసేపటికి కిరణ్ రాగానే, కిరణ్, మీ అమ్మ స్నేహితురాలికి పరోటా ఇచ్చావా? మరి ప్లేట్ తీసుకురాలేదే అని అత్తయ్య గారు అడిగారు. నానమ్మ మాటలు విన్న కిరణ్, నానమ్మ, శృతి ఆంటీ ఇంట్లో లేరు, ప్రకాశం అంకుల్ ఇంట్లోనే ఉన్నారు. ఆయన పరోటాలు తీసుకొని కూర్చొని తినటం మొదలుపెట్టారు. మరియు చెప్పారు, మీ అమ్మ ఆలు పరోటాలు చాలా బాగా చేస్తుంది. మంచిదైంది నువ్వు తీసుకొని వచ్చావు. నాకు చాలా ఆకలి అవుతుంది. నానమ్మ, నీకు ఈ విషయం తెలుసా? ప్రకాష్ అంకుల్ మమ్మీని బాగా పొగుడుతూ మీ మమ్మీ చాలా బాగుంటుంది. కిరణ్ నోటి నుంచి ఈ మాటలు విని నేను షాక్ అయిపోయాను. నేను కిరణ్ని నా దగ్గరికి పిలిచాను. కానీ ఇంతలో రేఖ కిరణ్ని తన దగ్గరకు పిలిపించుకుంది. ఇదేమిటి, కోడలేమో పరోటాలు శృతి కోసం పంపించింది, కానీ శృతి అయితే ఇంట్లోనే లేదు. మరి శృతి పేరు చెప్పి రేఖ పరోటాలను శృతి ఇంటికి ఎందుకు పంపించింది? ఏ ప్రశ్న అయితే నా మనసులో మెదులుతున్నాయో అవే ప్రశ్నలు అమ్మ అడిగింది. నేను లేచి రూంలోకి వెళ్ళిపోయాను. కానీ ఈ ప్రశ్నలన్నీ నా మెదడులో చిక్కుకొని పోయాయి. శృతి ఇంట్లో లేదని రేఖకు బాగా తెలుసు. ఎందుకంటే కొంతసేపటి ముందే రేఖ శృతి దగ్గర నుంచి చక్కెరను తీసుకొని వచ్చింది. తాను ఎక్కడికో వెళ్తున్నా అన్న విషయం శృతి రేఖకు చెప్పి ఉంటుంది. మరి అలాంటప్పుడు శృతి పేరు చెప్పి పరోటాలు ఎందుకు పంపించింది? నేను నా భార్యను అనుమానించకూడదు అనుకున్నాను. ఎందుకంటే నేను తనను చాలా ప్రేమించేవాడిని. రేఖ నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాము. మా అమ్మ నాన్నలకు నేను ఒక్కడే కొడుకుని. నా ప్రేమ గురించి నేను అమ్మకు చెప్పగానే తను త్వరగా ఒప్పుకుంది. ఈ రోజు వరకు రేఖతో చాలా ఆనందంగా సమయం గడిపాను. కానీ ఈరోజు నా మనసులో అనుమానపు బీజం ఎందుకు మొలకెత్తిందో నాకు తెలియడం లేదు. నా గుండెల్లో ఈ అనుమానపు బీజం పెరగకూడదు అనుకున్నాను. ఎందుకంటే నేను రేఖని చాలా ప్రేమిస్తున్నాను కాబట్టి. నేను చెడ్డ ఆలోచనలన్నీ విస్మరించి లేచి పని కోసం బయటికి వెళ్ళాను. మరియు పని ముగించుకొని తిరిగి వచ్చే సమయానికి సాయంత్రం అయ్యింది. అప్పటికి అలసిపోయాను కాబట్టి నేను రాత్రి భోజనం చేసి త్వరగా పడుకున్నాను. రాత్రి నీళ్ళ దప్పిక వేసి లేచాను. సమయం చూసేసరికి 11:30 అయ్యింది. నీళ్ళ కోసం పక్కన టేబుల్ మీద చూస్తే నీళ్లు లేవు. నా పక్కన బెడ్ మీద చూసేసరికి రేఖ అక్కడ లేదు. తను ఏమన్నా బాత్రూమ్ వెళ్ళిందని అటువైపు చూశాను. బాత్రూమ్ లైట్ ఆఫ్ చేసి ఉంది. గది యొక్క తలుపులు తెరిచి ఉన్నాయి. నేను బయటికి వచ్చేసి కిచెన్ వైపు చూశాను. రేఖ అక్కడ కూడా లేదు. నేను అమ్మ గదికి వెళ్తుండగా ఈలోపు నా చూపు పెట్ల మీద పడింది. అక్కడ లైట్ వేసి ఉంది. అంటే రేఖ మిద్దె మీద ఉంది. ఈ టైంలో తను అక్కడ ఏం చేస్తుంది? ఇది తెలుసుకోవాలని నేను మిద్దె మీదికి వెళ్ళాను. రేఖ ఎదురుగా ఉన్న మిద్దె మీద ఎవరితోనో మాట్లాడుతుంది. నేను వెళ్ళే శబ్దం విని రేఖ అలర్ట్ అయిపోయింది. ఎవరో ఎదురుగా ఉన్న మిద్దె మీద నుంచి కిందికి పరిగెత్తడం నేను గమనించాను. నేను మెట్లెక్కేటప్పుడు మిద్దె మీద 2 వ్యక్తులు మాట్లాడుకోవటం విన్నాను. నేను మిద్దె అవతలి వైపు చూస్తుండగా రేఖ, అక్కడేం చూస్తున్నారు? నేనైతే ఇక్కడున్నాను. కింద చాలా వేడిగా ఉంది. చల్లగాలి కోసం కొంతసేపు పైకి వచ్చాను. మీరు చాలా తొందరగా పడుకున్నారు. నాకు ఏమి చేయాలో తోచలేదు. అందుకే చల్లగాలి కోసం పైకి వచ్చేశాను. నేను తనని అనుమానంగా చూస్తున్నాను. తాను గాబరా పడుతూ తనను తాను సముదాయించుకుంది. తను నా కళ్ళల్లోకి చూడలేకపోయింది. తను తొందరగా కిందికి వెళ్ళిపోయింది. నేను చాలాసేపు పైనే ఉన్నాను. రేఖతో ఎవరైతే మాట్లాడారో వాళ్ళు మళ్ళీ పైకి తిరిగి వస్తారేమో అని 15 నిమిషాల పైనే ఉన్నాను. ఎవరూ రాకపోయేసరికి నేను కూడా కిందికి నా గదిలోకి వెళ్ళాను. నేను వచ్చేసరికి రేఖ పడుకుంది.
నాకు నిద్ర పట్టడం లేదు. రాత్రంతా ఇదే ఆలోచిస్తున్నాను. రేఖ మళ్ళీ పైకి వెళ్తుందేమో అని. కానీ తను లేవలేదు. నేను మరుసటి రోజు పడుకోకుండా తనని గమనించాను. కానీ రేఖ పైకి వెళ్ళలేదు. తనకి నా మీద అనుమానం వచ్చినట్లుంది. నేను తనని గమనిస్తున్నానని అనుకున్నట్లుంది. అందుకే తను జాగ్రత్త పడింది. మరుసటి రోజు నేను సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ప్రకాష్ని మా ఇంట్లో నుంచి బయటికి రావటం చూశాను. నాకు చాలా కోపం వచ్చింది. నా మూడంతా పాడైపోయింది. నేను అతని దగ్గరికి వెళ్ళి నువ్వెందుకు వచ్చావని ఇంకా ఏదో చెప్పబోగా కిరణ్ ఇంట్లో నుంచి బయటికి వచ్చి అంకుల్ ఈ బౌల్ తీసుకోండి, అమ్మ ఇచ్చింది అన్నాడు. దానిలో నుంచి మంచి సువాసన వస్తుంది. దాన్ని బట్టి అర్థమవుతుంది దాంట్లో బిర్యానీ ఉందని. రాకేష్ గారు, మీ భార్య బిర్యానీ బాగా చేస్తారు. మీ భార్య చేతి వంట తింటే మనసు సంతోషంతో ఉప్పొంగిపోతుంది అనుకుంటూ తన ఇంటి వైపు వెళ్ళిపోయాడు. ఇది విని నాకు చాలా కోపం వచ్చింది. నా ఓపిక నశించింది. ఈరోజు తాడో పేడో తేల్చేయాలి అనుకుంటూ ఇంట్లోకి ప్రవేశించాను. ఇంట్లో ఎవరో బంధువులు వచ్చి ఉన్నారు. వాళ్ళని చూసిన వెంటనే నేను నా కోపాన్ని అదుముకొని ముఖంపై చిరునవ్వుతో వాళ్ళని కలిసి పలకరించాను. సాయంత్రం ఎప్పుడైతే అతిథులందరూ వెళ్ళిపోయారో పని పూర్తి చేసుకొని రేఖ గదిలోకి వచ్చింది. నెలసరి అయ్యే ఖర్చు మొత్తం తన చేతికిచ్చాను. తనే డబ్బులు లెక్క పెడుతూ చివరికి ఈ నెల నాకు కొంచెం ఎక్కువ డబ్బులు కావాలి అని అడిగింది. నేను ముందే కొంచెం కోపంగా ఉన్నాను. తన మాట విని నాకు కోపం ఇంకా ఎక్కువైంది. నేను మామూలుగా అయ్యే ఖర్చు కంటే తనకు ఎక్కువ డబ్బులు ఇస్తున్నాను, కానీ తనకు ఇంకా డబ్బులు కావాలంటుంది. నేను కోపంగా పోయిన నెల కంటే ఈ నెల నేను ఎక్కువ డబ్బులు ఇచ్చాను. అవునండి, నిజమే. ఈ నెల కొంచెం ఎక్కువ డబ్బులే అవసరం ఉంది అని అడిగింది. నేను ఇంకేమీ మాట్లాడకుండగా తనకు కొంచెం ఎక్కువ డబ్బులు ఇచ్చేశాను. మరుసటి రోజు నేను నిద్ర లేచేసరికి రేఖ ఇంట్లో ఉంది. నేను తనని గమనిస్తున్నానని రేఖకు అనుమానం వచ్చినట్లుంది. అందుకే ఈ మధ్య తను బయటికి వెళ్ళటం లేదు. సాయంత్రం నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాక అమ్మ నా గదిలోకి వచ్చింది. అరుణ్, నువ్వేమైనా రేఖకు డబ్బులిచ్చావా అని అడిగింది. అవునమ్మా, ఇంటి ఖర్చుల కోసం నేను రాత్రి ఇచ్చాను. ఏం జరిగింది? మీరెందుకు అలా అడుగుతున్నారు? ఎదురింట్లో ఉండే గీత ఈరోజు మన ఇంటికి వచ్చింది మాట్లాడటానికి. తను అడిగింది, మీ అబ్బాయి బిజినెస్ బాగా జరుగుతున్నట్లుందే. మీ కోడలు రేఖ ఈ మధ్య డబ్బులు బాగా ఖర్చు పెడుతుంది. నేను అడిగాను ఎక్కడ ఖర్చు పెడుతుంది అని. ఈరోజు నేను రమ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడికి మీ కోడలు చాలా డబ్బులతో వచ్చింది. తను ఆ డబ్బంతా నా కళ్ళు కప్పి రమ్యకి ఇవ్వటం నేను గమనించాను అని చెప్పింది. చూడరుణ్, నువ్వు ఎంతో కష్టపడి డబ్బులు సంపాదిస్తున్నావు. రేఖకి ఆ డబ్బుని రమ్యకి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? నాకు రేఖ ప్రవర్తన ఏమీ నచ్చడం లేదు. ఆ మాటలు విని నా గుండెలో మంట పుట్టింది. నాకు మొదటి నుంచి తన మీద అనుమానం వచ్చింది. అది ఇప్పుడు బలపడుతూ ఉంది. రేఖ ఇంటి ఖర్చుల కోసం ఇచ్చిన డబ్బు ఎక్కడ పెడుతుందో నాకు తెలుసు. నేను వెంటనే ఆ పర్సు తీసి చూశాను. దాంట్లో ఉన్న డబ్బు తీసి లెక్క పెట్టాను. దానిలో 5,000 తక్కువగా ఉన్నాయి. నేను ఆ పర్స్ తీసుకొని కిచెన్లో ఉన్న రేఖ దగ్గరికి వెళ్ళాను. నేను దీంట్లో ఉన్న 5,000 ఎక్కడికి వెళ్ళాయి అని గట్టిగా అరుస్తూ అడిగాను. నా అరుపుకి రేఖ భయపడిపోయింది. తన కళ్ళల్లో నుంచి నీళ్లు కారాయి. అరుణ్, మీరు నన్నెందుకు ఇలా అడుగుతున్నారు? ఇలా కాకపోతే ఇంకెలా అడగాలి? రాత్రి నేను నీకు డబ్బులిచ్చాను. అంతలోనే ఇందులో నుంచి 5,000 తగ్గాయి. ఎలా తగ్గాయి? ఈ మధ్య నీ వ్యవహారాలన్నీ నాకు అనుమానాన్ని రేకెత్తేస్తున్నాయి. మొన్న రాత్రి కూడా నువ్వు ఎవరితోనో మాట్లాడుతూ నాకు కనపడ్డావు. కానీ నువ్వు ఎవరితోనూ మాట్లాడటం లేదని నాతో అబద్ధం చెప్పావు. ఎందుకలా అబద్ధం చెప్పావు? నన్నెందుకు మోసం చేస్తున్నావు? ఈరోజు నేను చాలా కోపంగా ఉన్నాను. ఆ కోపాన్ని చూసి రేఖ బాగా బెదిరిపోయింది. కొంతసేపటికి తనను తాను సముదాయించుకొని, మీకు నిజం తెలియాలి కదా, అయితే పదండి అని ఒక చేతిలో అన్నం పాత్ర ఇంకో చేతితో నా చెయ్యిని పట్టుకొని బాగా దెబ్బతిన్న ఒక భవనం దగ్గరికి తీసుకువచ్చింది. అది రమ్య రాకేష్ వాళ్ళ ఇల్లు అని ఇంటి తాళం తీసి లోపలికి తీసుకెళ్ళింది. ఇంటి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇంటి పైనుంచి పెచ్చులు ఊడిపడుతున్నాయి. ఇంటి ఆవరణలో 2 చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు. వాళ్ళ చేతిలో బొమ్మల బదులు రాళ్ళు ఉన్నాయి. వాళ్ళు వేసుకున్న దుస్తులు చూసిన వెంటనే నేను గుర్తించాను. అవి నేను కిరణ్కి ఎప్పుడో కొనిచ్చిన బట్టలు అని. రేఖ చేతిలో అన్నం పాత్రను చూసిన వెంటనే వాళ్ళు
ఆకలేస్తుంది, అన్నం పెట్టండి అని అడిగారు. రేఖ వాళ్లకు తెచ్చిన పాత్రలో నుంచి అన్నం పెట్టింది. ఆ పిల్లలు ఎంతో ఆనందంగా తినటం మొదలుపెట్టారు. నేను వాళ్ళని అలా చూస్తూ ఉండిపోయాను. ఇంతలో రేఖ, ఇదే పరిస్థితిలో మన బాబు కిరణ్ ఉంటే? ఆ మాట వినగానే నా గుండె లోతుల్లోకి గుచ్చుకుంది. రమ్య గదిలో నుంచి బయటికి వచ్చింది. తను చాలా నీరసంగా ఉంది. నేను ఇంతకు ముందు కొంతకాల క్రితం తనని చూసినప్పుడు బాగా ఆరోగ్యంగా నవ్వుతూ ఉండేది. కానిప్పుడు తను చాలా నీరసంగా, అనారోగ్యంగా కనబడుతుంది. రమ్య మమ్మల్ని చూసి, రేఖా, అరుణ్ అన్న రండి కూర్చోండి అని అక్కడే ఉన్న 2 పాత కుర్చీలను వేసింది. తను కూడా ఒక కుర్చీ వేసుకుంది. అరుణ్ అన్నయ్య, ఈరోజు మీరు దారి తప్పి వచ్చినట్లున్నారు. రేఖ వదిన అయితే రోజూ వస్తుంది. నిజంగా మా ఇంటి ఎదురుగా మీరు ఉండటం మా అదృష్టం. ఎప్పుడైతే రవికి బిజినెస్లో బాగా నష్టం వచ్చిందో అప్పట్నుంచి రేఖా గారే మా ఆకలి తీరుస్తున్నారు. మా ఆయనకు బిజినెస్లో చాలా నష్టం వచ్చింది. దానిని పూడ్చటానికి మా ఇంటిని, ఇంట్లో ఉన్న సామాన్లన్నిటినీ అమ్మివేయాల్సి వచ్చింది. చివరికి ఈ పురాతన భవనంలో అద్దెకుండాల్సి వచ్చింది. చివరికి తినడానికి కూడా మాకు చాలా కష్టంగా ఉండేది. పెద్దవాళ్ళం మేము ఎలాగోలాగా ఉండేవాళ్ళం. కానీ చిన్నపిల్లలు ఉండలేకపోతున్నారు. ఈరోజు మా పిల్లలు కడుపుకింత తింటున్నారంటే దానికి కారణం రేఖా వదిన. నిజంగా రేఖా వదిన చాలా మంచిది. ఇంతటి మంచి హృదయం ఉన్న మనిషి నా పొరుగింట్లో ఉండటం మా అదృష్టం. రేఖ ఎప్పుడూ మాకు సహాయం చేస్తూ ఉండేది. అది కూడా ఎవ్వరికి తెలియకుండా, మా పరువు పోకుండా కాపాడేది. నా పాత్రలలోనే తన ఇంటి నుంచి ఆహారాన్ని ఎప్పుడూ మా ఇంటికి తీసుకొని వచ్చేది. అప్పుడప్పుడు చక్కెర, కారం, మసాలాలు నన్ను అడుగుతున్నాననే కారణంతో వచ్చేది. అవి తీసుకొని వచ్చి నాకు ఇచ్చేది. వీటి వల్ల నాకు ఖర్చులు కొంతవరకు మిగిలేవి. మీకు నేను చాలా రుణపడి ఉన్నాను. మీరు మాకెంతో సహాయం చేశారు. దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. ఒకవేళ రేఖా వదిన లేకపోయి ఉంటే మా జీవితాలు, పిల్లల జీవితాలు అధోగతి అయిపోయి ఉండేది. ఈరోజు ఉదయమే రేఖ కొంత డబ్బు సహాయం చేసింది. కారణం, నా ఇంట్లో రేషన్ అంతా అయిపోయింది. పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో ఆకలితో ఉంచొద్దు అని నాకు సహాయం చేసింది. ఎప్పుడైనా మీ ఇంట్లో స్పెషల్ వంటలు చేస్తే రేఖ తీసుకొని వచ్చి ఇచ్చేది. ఆ రోజు కూడా మీ ఇంట్లో వండిన పరోటాలు రవి తిని చాలా బాగున్నాయన్నారు. నిజంగా అరుణ్ గారు, రేఖా వదిన చాలా మంచిది. మా కుటుంబం నుంచి దీవెనలు ఎప్పుడూ ఆమెకుంటాయి. రమ్య మాటలు విని నేను సిగ్గుతో తలదించుకున్నాను. నేను ఏదో అనుకుంటే ఇక్కడ ఏదో జరిగింది. దేవతతో సమానమైన నా భార్య మీదనే నేను అనుమానపడ్డాను. నన్ను నేను చాలా చిన్న చూపున్న వ్యక్తిగా భావించాను. నేను రేఖా ఇంటికి తిరిగి వచ్చేశాము. నేను సిగ్గుతో రేఖా కళ్ళల్లోకి చూడలేకపోతున్నాను. నేను వాళ్ళ గురించి ఎవ్వరికీ చెప్పకూడదని అనుకున్నాను. వాళ్ళ గౌరవాన్ని కించపరిచేలా చేయకూడదు అనుకున్నాను. వాళ్ళని చూస్తే నాకు చాలా బాధ వేసింది. మన పిల్లలు మంచి మంచి ఆహారాన్ని తింటూ ఉంటాం. కానీ మన పొరుగింటి వాళ్ళు మాత్రం ఆకలితో అలమటిస్తుంటే అలా చూస్తూ ఎలా ఉండగలం? మన ఫ్రిడ్జ్లో ఎప్పుడూ ఆహారంతో నిండుగా ఉంటుంది. అందుకే మనకు కావలసిన దానికంటే కొంచెం ఎక్కువ ఆహారం వండి వాళ్లకు సహాయం చేస్తూ ఉన్నాను. మన అవసరాలను కొద్దిగా వరకు తగ్గించుకొని పక్కవారికి ఎందుకు సహాయం చేయలేము? రేఖ మాటలు నన్ను కదిలించి వేసింది. తను నిజమే చెబుతుంది. మనం ఆనందంలో ఉన్నప్పుడు మనం పక్కవారి బాధ కనిపించదు. వేరే వాళ్ళ పిల్లలు ఆకలి బాధ మనకు తెలియదు. మనం ఎప్పుడు మన కడుపు నింపుకోవడంలోనే పడి ఉంటాము. రేఖ, నువ్వు ఇదంతా ఎందుకు దాచిపెట్టి చేస్తున్నావు? నాకు చెప్పొచ్చు కదా. నేను అత్తగారి వల్ల మీకు చెప్పలేదు. అత్తగారికి ఇదంతా నచ్చదు. ఆవిడ ఇదంతా చెయ్యనిచ్చేది కాదు. మీకు చెప్తే మీరేం చేస్తారో నాకు తెలుసు. మీరు తప్పకుండా అత్తగారి ముందు ఈ ప్రస్తావన తీస్తారు. అందుకే ఈ విషయాన్ని నేను మీ దాకా రానియ్యలేదు. ఆ రోజు రాత్రి కూడా మిగిలిన అన్నాన్ని ఇవ్వటానికే మిద్దె మీదికి వెళ్ళాను. మీరు రావడం చూసి రమ్య కిందికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. ఎందుకంటే తను అనుకుంది అత్తయ్య గారు వచ్చి ఉంటారు అని. ఈరోజు రేఖాను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. నేను రేఖాను దగ్గరగా తీసుకొని, నన్ను క్షమించు, నిన్ను అపార్థం చేసుకున్నాను అని చెప్పాను. రేఖ చిరునవ్వు చిందిస్తూ, అలా ఏం లేదు అరుణ్, దీనిలో మీ తప్పేమీ లేదు. మీరు క్షమాపణలు అడగాల్సిన అవసరమూ లేదు. లేదు రేఖ, ఇప్పటి నుంచి ఈ పనిలో నువ్వొక్కదానివే కాదు, నేను కూడా సహాయం అందిస్తాను.
అమ్మకు నేను అర్థమయ్యేటట్టు చెప్తాను. మనకు సహాయం అందించేలా చేస్తాను. నేను రవికి ఒక షాప్ ఏర్పాటు చేశాను. అతను దాని ద్వారా తన కుటుంబాన్ని పోషించుకోగలుగుతున్నాడు. నేను కూడా మా వ్యాపారంలో బాగా కష్టపడి దాన్ని ఉన్నత స్థాయికి తీసుకొని వచ్చాను. రాబడి కూడా చాలా బాగా పెరిగింది. దీనికంతటికీ వాళ్ళ ఆశీర్వాదాలే కారణం. స్నేహితులారా, పేదవారికి సహాయం చేయండి. వాళ్ళ నుంచి మనం ఏమీ ఆశించకుండా చేయటం వల్ల వాళ్ళ దీవెనలను పొందగలము. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.